నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ పిల్లలతో నాయన మీరే మాట్లాడండి తండ్రి. వింటున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహించి నాయన వారి జీవితాలలో ఉజ్జీవాన్ని తండ్రి లేఖనాల లోతుల్లోనికి తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం నాయన. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ మీరందరూ క్షేమముగా ఉన్నారు అని ప్రభునందు విశ్వసిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము అని తెలియజేయుటకి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనమందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. యవన కాలంలో ఎక్కువగా మన పిల్లలు స్నేహితులతో గడుపుతుంటారు. అలాని యవన కాలంలో ఉన్న వారికి మాత్రమే కాదు, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు స్నేహ బంధాన్ని కలిగి ఉంటారు అనటంలో అతిశయోక్తి లేదు. స్త్రీలైనేమి పురుషులైతేనేమి స్నేహానికి విలువనిస్తుంటారు. లోకం కూడా స్నేహం అనేది చాలా గొప్పది అని స్నేహాన్ని గురించి అనేకమైన పాటలు మనందరికీ తెలుసు. కానీ మన స్నేహితులలో ఎంతమంది మన మేలు కోరేవారు ఉన్నారు? నిజమైన స్నేహితుడైతే మేలు కోరుతాడు. కానీ ఈరోజు ఏ స్నేహం అయితే గొప్పదని మనం అనుకుంటున్నామో, కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అనేకమైన స్నేహాలు దేవునిలో నుంచి మనల్ని లోకం వైపుకు తీసుకుని వెళ్ళటానికి సాతాను ఎత్తుగడలుగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి స్నేహితులు అనుకోవటం కంటే ఎవరు నిజమైన స్నేహితులను తెలుసుకొని వారితో స్నేహాన్ని కొనసాగించటం అనేది చాలా అవసరం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుడు మేలు కోరే స్నేహితులు ఎలా ఉంటారో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను మనం అందరము చూద్దాం. దయచేసి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అంటే నిజమైన స్నేహితుడు మన మేలు కోరతాడు. మేలు కోరే స్నేహితుని మాటలు ఎలా ఉంటాయి అంటే కాస్త మనల్ని గాయము చేసేటట్లుగా ఉంటాయి ప్రేమన వారలారా. కానీ మన నాశనాన్ని కోరుకునేవాడు పగవాడు, వాడి మాటలు ఎలా ఉంటాయంటే మనకు వినసొంపుగా ఇష్టంగా ఉంటాయి. అందుకే చాలామంది చూడండి, మనల్ని పొగిడే వారిని మనం నమ్మద్దు. మనల్ని మందలించి మనల్ని గాయపరుస్తున్న మాటలే మన జీవితాలకు ఉపయోగపడే వారే నిజమైన స్నేహితులుగా మనం గుర్తించాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనల్ని దేవుని వాక్యం చదవమని ప్రోత్సహించటం, దేవుని కొరకు బ్రతకాలి అని మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళే స్నేహితులను గురించి మనం ఆలోచించగలిగితే వారి మాటలు మనకు రుచించవు. ఎందుకంటే మనం మేలు కోరి దేవుని గురించి మాట్లాడుతుంటారు, దేవుని వాక్యము దగ్గరికి మనల్ని తీసుకొని వెళతంటారు, ప్రార్థన చేసుకుందామంటారు, లేఖనాలను చదువుదామంటారు. ఇవన్నీ మనకి ఇబ్బందిగా ఉండి ఏమీ పని లేదు, అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకుంటాం. కానీ షికారులకు, సినిమాలకు, వ్యర్థ కార్యక్రమాలకు మనల్ని తీసుకొని వెళుతున్నప్పుడు మనం సంతోషపడి వీడే మన స్నేహితుడు, మన మేలు కోరుతున్నాడు అన్న భ్రమలోనికి వెళ్ళిపోతుంటాం. యవన కాలంలో పిల్లలు కూడా చూడండి, తల్లిదండ్రులు చెబుతున్న మాటలు కాస్త ఇబ్బందిగా ఉండేసరికి వారు కష్టపెడుతున్నారు అని, స్నేహితులు వారిని చెడగొడుతున్నారన్న సంగతి
ఆలోచించక వారే మేలు కోరుతున్నారు అన్న అపోహతో ఈరోజు చాలామంది ఉన్నారు ప్రేమన వారలారా. కానీ నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడు. వారి మాటలు ఎలా ఉంటాయో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే ఇశ్రాయేలీల జీవితాలలో జరిగిన ఒక యథార్థ సంఘటనను గురించి మనం అందరము ఆలోచిద్దాం ప్రేమన వారలారా. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ ఇచ్చటికి మరల తెప్పించెదను. ఇక్కడ హనన్య యెహోవా మందిరములో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు బబులోను రాజు చెరలోనికి వెళ్ళిపోతారు అని ఇర్మియా గారు ప్రవచిస్తున్నాడు. ఇర్మియా గారు ప్రవచిస్తున్న కాలం ఎంతంటే 70 ఏళ్ళు దాసత్వములోనికి మీరు వెళ్ళిపోతారు అని. కానీ హనన్య ఏం చెప్తున్నాడు అంటే 70 ఏళ్ళు కాదు, 2 సంవత్సరాలు మాత్రమే బబులోను చెరలోనికి మీరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మందిర ఉపకరణాలు కూడా మరల దేవుడు వెనక్కి రప్పిస్తాడు అని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఇర్మియా గారు ప్రకటిస్తున్న మాటను కూడా మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తాను అని ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఇశ్రాయేలీలు వింటున్నారు. హనన్య చెప్పిన మాటలు వింటున్నారు. ఇర్మియా గారు చెప్పిన మాటలు వింటున్నారు. ఇర్మియా గారు 70 సంవత్సరములు కఠిన దాసత్వములోనికి మీరు వెళ్ళిపోతారు, జాగ్రత్త, దేవుని వైపు చూడండి, దేవుణ్ణి వేడుకొనండి, మీ హృదయాలు ఆయన వైపు త్రిప్పుకొనండి అని ఇర్మియా గారు ప్రవచిస్తూ ఉన్నాడు. కానీ హనన్య ఏం చెప్తున్నాడు? లేదు లేదు, 2 సంవత్సరాలు మాత్రమే దాస్యత్వములో మీరుంటారు, తర్వాత 2 సంవత్సరాల తర్వాత దేవుడు విడుదలను కలిగిస్తాడు అని చెప్తున్నాడు ప్రేమన వారలారా. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఇద్దరి మాటలు వింటున్నారు. ఏ మాట గాయము చేసే విధంగా ఉంది, ఏ మాట సులువుగా ఉంది చెప్పండి? ఇర్మియా గారు చెప్పే మాట 70 సంవత్సరాలు. కొంతమంది అక్కడికి వెళ్ళిపోతే మరలా వెనక్కి రారు, అక్కడే చనిపోతారు అన్నట్లుగా. ఇర్మియా గారు చెప్పిన 70 సంవత్సరాలంటే చాలా ఎక్కువ. ఇర్మియా గారు చెప్పిన మాటలను తప్పించుకోవాలంటే మారు మనసు పొందాలి, యెహోవా వైపు తిరగాలి, పశ్చాత్తాపపడాలి, తమ పాపములు ఒప్పుకోవాలి, దేవుణ్ణి క్షమించమని అడగాలి. ఇవన్నీ మనిషికి గాయం చేసే మాటలే కదా. బాగుపడండి అన్న మాట చెడిపోమ్మన్నట్లుగాను, చెడిపోండి అన్న మాట వారి జీవితాలను బాగుపరిచే మాటలుగా ఈరోజు లోకం వింటుంది ప్రేమన దేవుని పిల్లలారా. కానీ హనన్య ఏం చెబుతున్నాడు? 2 సంవత్సరాలు మాత్రమే దాస్యత్వము, 2 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి వస్తారు అంటే మారవలసిన అవసరం లేదు, ఇలా వెళ్ళి అలా వస్తాం, దీనికి పశ్చాత్తాపం ఎందుకు? 2 సంవత్సరాలంటే ఎంతలో గడిచిపోతాయి అంటే దేవుణ్ణి వేడుకోవలసిన అవసరత లేదు, పశ్చాత్తాపపడవలసిన అవసరత లేదు, అసలు తప్పించుకోవలసిన అవసరత లేదు. 2 సంవత్సరాలంటే ఇట్టే గడిచిపోతాయి అన్న భ్రమలో ఇశ్రాయేలీలున్నారు. మేలుకోరే స్నేహితుడుగా ఇర్మియా గారు అంగలారుస్తూ
ఇదిగో 70 ఏళ్ల శ్రమ మీ కొరకు కాచుకొని కూర్చుంది జాగ్రత్త అని హెచ్చరిస్తున్న మాటలు వారిని గాయపరుస్తున్నట్లుగా ఉన్నాయి. కానీ ఇవే నిజం ప్రియమైన దేవుని పిల్లలారా. హనన్యా మాటలు పగవాడుగా లెక్కలేనన్ని ముద్దులు పెడుతున్నట్లుగా మీ క్షేమాన్ని కోరి నేను సెలవిస్తున్నాను. ఇదిగో 2 సంవత్సరాలు అని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలకు హనన్యా మాటలు రుచించాయి. ఇర్మియా గారి మాటలు రుచించలేదు ప్రేమన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. వారికిష్టమైనట్లుగా మాట్లాడితే నచ్చుతున్నాయి. వారికి కష్టమైనట్లుగా మాట్లాడితే మాత్రం రుచించటం లేదు. ఈరోజు సమాజంలో కూడా బోధ మనుషులకి ఇష్టమైనట్టుగా మాట్లాడితే నచ్చుతుంది. వారికి కష్టము కలిగించేటట్లుగా మాట్లాడితే వారికి ఇష్టం ఉండదు. ఆశీర్వాదాలు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇదిగో దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఈ మాటలు ఎంతగానో ఇష్టపడుతుంటాం. పాపాన్ని మానుకోవాలి, భక్తి కలిగి మనం బ్రతకాలి, దేవుని కొరకు త్యాగం చెయ్యాలి, ఇదిగో యేసుక్రీస్తు స్వరూపము మనలోనికి రావాలి, బాప్తిస్మాన్ని పొందిన తర్వాత పాపాన్ని చెయ్యకూడదు. ఈ మాటలు ఎలా ఉంటాయి? ఈ మాటలు గాయపరిచేటట్లుగా ఉంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. కానీ ఒక మాట గాయము చేస్తుంది అంటే మీ మేలు కోరుతుంది అని దాని అర్థం. మీకు నచ్చినట్లుగా ఎదుటివారు మాట్లాడుతున్నారంటే మీకు నష్టము కలుగుతుంది అని అర్థం. పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రేమన వారలారా, ప్రజలు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే కీడులోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీది మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి జాగ్రత్తగా మన జీవితంలో మన స్నేహితులు మనతో ఎలా ఉన్నారు అని జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. మన పిల్లలు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నారో వారిని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వారికి నేర్పించి చక్కటి స్నేహాలతో ముందుకు వెళ్ళమని ప్రోత్సహించవలసిన వారము ప్రేమన దేవుని పిల్లలారా. కానీ ఏం జరిగింది? హనన్యా మాటలు నెరవేరాయా? ఇర్మియా గారి మాటలు నెరవేరాయా? మీరు ఆలోచించండి. హనన్యా మాటలు నెరవేరలేదు, ఇర్మియా గారి మాటలు నెరవేరాయి. పైగా హనన్యా పరిస్థితి ఏమైందో దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి పొందెను. ఇర్మియా గారు హనన్యతో సెలవిచ్చాడు, దేవుని మీదికి తిరుగుబాటు చేయునట్లుగా నువ్వు జనులను ప్రేరేపిస్తున్నావు. 2 సంవత్సరములు అన్నాడు. ఆ సంవత్సరమే మృతి పొందినట్లుగా లేఖనాలలో చూస్తున్నాం. ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళారు. 70 సంవత్సరాల తర్వాత విడుదల కలిగింది. ఆ 70 ఏళ్ళు ఎవరిని తలుచుకున్నారో తెలుసా? ఇర్మియా గారి మాటలనే తలుచుకున్నారు ప్రేమన వారలారా. ఆ రోజు మా మేలు కోరి ఒక స్నేహితుడులా దేవుని మాటలు మాకు తెలియచేశాడు, మేము వినలేదు. ఆ మాటలకు గాయపడి మా కీడును కోరుకుంటున్నాడు అనుకున్నాం, కానీ అది నిజము అని ఇశ్రాయేలీలు కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో, చెరలో ఇర్మియా గారి మాటలనే జ్ఞాపకం చేసుకున్నారు. ఇర్మియా గారు చెప్పిన మాట మేము వింటే ఎంత బాగుండేది, ఆ రోజు దేవుని వైపు తిరిగితే ఈ కీడు రాకుండా దేవుడు కాపాడేవాడేమో, మేము ఇర్మియా గారి మాటలను వినలేదు అని ఏమంటే ఎంత బాధపడినా ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పండి? లేదు కదా. రెహబాము మనందరికీ తెలుసు, సొలొమోను గారి కుమారుడు. రాజు తరువాత పట్టాభిషిక్తుడైన తర్వాత స్నేహితుని అడిగాడు, నా పరిపాలన ఎలా ఉండాలి అంటే నీవు శిక్షించాలి అని చెప్పాడు. అది నచ్చింది రెహబాముకు. అంటే నేను గొప్పవానిగా ఉండాలని నా స్నేహితులు కోరుకుంటున్నారు అని. కానీ ఏమైంది చెప్పండి?
ఇశ్రాయేలు సామ్రాజ్యం 2 ముక్కలైపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. యోనాతాను, దావీదు స్నేహం మనందరికీ తెలుసు. కానీ ఆ స్నేహపు మాధుర్యం ఏంటో తెలుసా? యోనాతాను మేలు కోరాడు, దావీదు మేలు కోరాడు. మేలు కోరాడు ప్రేమన దేవుని పిల్లలారా. అలాంటి స్నేహితులు నీకు నాకు ఉన్నారా? నీ మేలు కోరి, నిన్ను మందలించి, నిన్ను దేవునిలో నిలబెట్టి, నిన్ను ప్రోత్సహించి, పాపానికి నిన్ను దూరం చేసిన స్నేహితులు నీకున్నారా? వాక్యం చదివా నిన్ను మందలిస్తున్నారా? ప్రార్థన చేసుకున్నావని నిన్ను అడుగుతున్నారా? దేవుని పనిలో నిన్ను ప్రోత్సహిస్తున్నారా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవి ఏవీ లేకుండా లోకంలో ఉంటున్న సంగతులన్నీ, కబుర్లన్నీ మనకు చెబుతూ, కాలక్షేపం చేస్తూ, నీ సమయాన్ని దొంగిలిస్తూ, నిన్ను పాపానికి దగ్గర చేస్తున్న స్నేహాలు వారు స్నేహితులా? అలాంటి స్నేహాలు మనకు అవసరమా? దయచేసి మీరు ఆలోచించండి. ఇర్మియా గారు ఇశ్రాయేలీల మేలు కోరే స్నేహితుడు ప్రేమన దేవుని పిల్లలారా. హనన్య పగవాడు ప్రేమన దేవుని పిల్లలారా. రెహబాముకు స్నేహితులు ఇదిగో పగవారుగా మారిపోయి ఇచ్చిన సలహాను బట్టి ఏం జరిగిందంటే 2 ముక్కలైపోయింది ఇశ్రాయేలు సామ్రాజ్యము. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. మనకు మేలు కలుగుతున్నట్లుగా మాట్లాడతారు. కానీ కీడులోనికి మనం వెళ్ళిపోతాం. కీడులోనికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి నీ కళ్ళ ముందున్నది నీ పగవాడేమో ఒక్కసారి ఆలోచించు. నీ స్నేహితులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారిని దూరం చేసుకున్నావేమో ఒక్కసారి గమనించు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, లేఖనాలలోనికి వెళ్ళి మనం చూస్తే మన జీవితంలో కూడా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, మనుషులు, మనస్తత్వాలు, వారి కార్యక్రమాలు, వాళ్ళ ఆలోచనలు సొలొమోను గారు ఎంత చక్కగా సామెతల గ్రంథంలో పొందుపరిచాడు దేవుని జ్ఞానాన్ని బట్టి. కాబట్టి దయచేసి సామెతల గ్రంథంలో ఉంటున్న ఈ మాటలు మన జీవితాంతము మనకు ఉపయోగపడేటివని గ్రహించి మేలు కోరే స్నేహాలను కలిగి ఉండాలి. మనము కూడా మేలు కోరే స్నేహితుడుగా మరొకరికి ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, ఇలాంటి స్నేహితుడు నాకు లేడు అంటే యేసుక్రీస్తే నీతో నాతో స్నేహము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. దాసుడు తన యజమానుడు చేయున్న దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. మిమ్మల్ని నా స్నేహితులని నేను పిలుస్తున్నాను. కాబట్టి స్నేహితులని పిలుస్తున్న యేసుక్రీస్తు శిష్యుల మేలు కోరి వారిని గద్దించాడు. అనేకమైన మాటలు వారిని గాయపరిచాయి, కానీ మేలు కోరాడు. మనము కూడా యేసుతో స్నేహం చేస్తే ఆయన మాటలు మనల్ని గాయపరుస్తుంటాయి, కానీ సరిదిద్దుతుంటాయి. ఆయన మాటలు మనకి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఆ మాటలకు లోబడితే మనల్ని గొప్పవారిగా చేస్తాయి. మరి దుష్టుడు మాటలు ఎలా ఉంటాయి? నీ పగవాడు నా పగవాడు. మన కళ్ళ ముందున్న మనిషిలో ఉంటున్న దుష్టుడు ప్రియమైన దేవుని పిల్లలారా. వాడి మాటలు ఎలా ఉంటాయి? లోకాన్ని అనుభవించమని చెప్తుంటాడు, ఎంజాయ్ చేయమంటుంటాడు. ఏం కాదు, ఈ సంవత్సరం వెళ్ళిపోతే ఇంకొక సంవత్సరం ఉంది అంటాడు. ఎవరికి లేని భక్తి నీకెందుకు? దేవుడు క్షమించేస్తాడులే అన్న ధైర్యాన్ని ఇస్తుంటాడు ప్రేమన వారలారా. వాడు పగవాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. దుష్టుని మాయలోనికి మనం వెళ్ళటానికి వీలు లేనే లేదు. వాడు పాపాన్ని ప్రోత్సహిస్తాడు. వాడు పాపాన్ని చెయ్యమని పురికొలుపుతాడు ప్రేమన దేవుని పిల్లలారా. వాడి మాటలు, వాడి బోధ మన మేలు కోరుతుంటాడు, మనల్ని పొగుడుతుంటాడు ప్రేమన వారలారా. నాశనమునకు వెళ్ళేంత వరకు తెలియదు. నాశనానికి వెళ్ళిన తర్వాత ఎంత తెలుసుకున్నా ప్రయోజనము లేదు. కాబట్టి యేసుతో నువ్వు స్నేహం చేస్తున్నావా?
ఆయనతో స్నేహం చేయాలనుకుంటే ఆయనతో ఎక్కువగా గడపాలి. మరి యేసుక్రీస్తుతో నేను ఎలా గడపగలను అని నువ్వు అడగగలిగితే, వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంటాడు. ప్రార్థన ద్వారా నువ్వు ఆయనతో మాట్లాడు. క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుతూ, క్రమం తప్పకుండా ప్రార్థనలో ఉండటాన్ని బట్టి యేసుతో సహవాసాన్ని మనము కలిగి ఉంటాం. ఆ సహవాసము స్నేహపు మాధుర్యాన్ని మనకు కలిగిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. మన చదివిన మాటలతోనే మనతో మాట్లాడుతుంటాడు. మన ప్రార్థన ఆయన వింటూ ఉంటాడు. దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటాడు ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి ఇలాంటి స్నేహాన్ని కలిగి ఉండాలే తప్ప నిన్ను చెడగొట్టి, నిన్ను పడగొట్టి, నిన్ను పాపములోనికి ఈడ్చుకొని పోయే స్నేహాలు ఉండటానికి వీలు లేదు. అది ఆడైనా, మగైనా ప్రియమైన వారలారా. కాబట్టి స్త్రీలుగా మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించండి. పురుషులుగా మీరెవరితో స్నేహం చేస్తున్నారో ఆలోచించండి. మన పిల్లల స్నేహాలను గురించి మనం ఆరా తీయాలి. ఎందుకంటే నష్టపోయిన తర్వాత కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేము. కొన్నిసార్లు ఆ నష్టాన్ని మనము పూడ్చలేం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి పాపములో పడవేసే స్నేహాలకు దూరంగా ఉంటూ దేవుని కొరకు నిలబడగలిగే యేసుతో స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన మాటలు మనకి ఇబ్బందిగా ఉంటాయి. ఆయన మాటలు కష్టంగా ఉంటాయి. నిన్ను గాయపరుస్తుంటాయి. అయినప్పటికిని ఆ మాటలకు నువ్వు లోబడగలిగితే నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది ప్రేమన వారలారా. కాబట్టి మేలు కోరే స్నేహితుడుగా యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉంటావా? మేలు కోరే స్నేహితుల సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఈ మాటలను నీ జీవితపు కోణములో నుంచి దయచేసి ఆలోచించండి. నీ జీవితంలో, నా జీవితంలో హనన్యాలున్నారా? అయితే నీ జీవితాన్ని, నా జీవితాన్ని నాశనము చేస్తారు. యిర్మీయా లాంటి మనల్ని హెచ్చరించే స్నేహితులున్నారా? వారు మన మేలు కోరుతారు అని లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రెహబాము లాంటి స్నేహితులున్నారా? నీ కుటుంబం నుంచి నిన్ను విడదీస్తారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి యేసుతో స్నేహాన్ని కలిగి మన జీవితాన్ని ఆయనతో మనము నడుస్తూ ఈ జీవితాన్ని ఆయన కొరకు మనం బ్రతకగలిగితే ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఈ మాటలను వెంటన్న మనం మన హృదయాలలో ఫలింపజేసుకొని ఆయన కొరకు మనం అందరం బ్రతకాలి అని దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ మాటల ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు. తండ్రి, మేము నాయన వాక్యముతో స్నేహాన్ని చేసి నాయన వాక్యానికి లోబడుతూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా జీవితంలో నాయన పొరపాటున నాయన మా నాశనాన్ని కోరే వారితో స్నేహం చేస్తున్నావేమో నాయన గమనించుకొని నాయన సరిదిద్దుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటూ వాక్యముతో స్నేహము చేస్తూ నాయన భక్తిలోనూ నాయన నీ కొరకు నిలబడటములోనూ కదలని వారులుగా స్థిరులుగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. విన్న మాటలు నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా మలచండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న వారిలో నాయన సండే స్కూల్ పిల్లలు ఉన్నారు నాయన, యవన కాలములో ఉన్న నీ పిల్లలు ఉన్నారు తండ్రి, వృద్ధులు కూడా ఉన్నారు నాయన. తండ్రి, ఈ పరిచర్య ఫలాన్ని నాయన నీ పిల్లల కుటుంబాలకు అనుగ్రహించి వారిని గొప్పవారిని చేయండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని దీవించండి. ప్రమాదములో గాయపడిన నీ పిల్లలకు నాయన ఆరోగ్యాలనివ్వండి. తండ్రి, మానసికమైన వేదనలతో గురవుతున్న నీ పిల్లలకు నాయన చక్కటి మనోనిబ్బరాన్ని కలిగించండి. కుటుంబ కలహాలతో సతమతం అవుతున్న నీ పిల్లలను నాయన భర్త హృదయాన్ని భార్య వైపు, భార్య హృదయాన్ని భర్త వైపుకు సంతోష సమాధానాలు కుటుంబాలలో నిలపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, ఈ కార్యక్రమం ఈ నూతన సంవత్సరములో కూడా నీకు మహిమకరముగా జరుగునట్లు నీ ఆత్మ సహాయముతో ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తునామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, దంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.